హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిల్ ఆటోమొబైల్స్. ఈ రోజు మీ ముందుకైతే 2025 హ్యుండై న్యూ వెన్యూ అయితే తీసుకురావడం జరిగింది. ఇది ఫేస్ లిఫ్ట్ అనడం కంటే న్యూ లుక్ వెన్యూ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకనంటే ఈ వెహికల్ లో చాలా మేజర్ చేంజెస్ అయితే జరిగాయి అనమాట. అవేంటో నేను ఇప్పుడు మీకు 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనం ఫ్రంట్ లుక్ చూసుకుంటే ఇది అల్కజరా, క్రెటానా, వెన్యూనా అర్థం కావట్లేదు. అలా ఈ వెన్యూ అయితే డిజైన్ చేశారు. హైట్ పరంగా, విడ్త్ పరంగా, వీల్ బేస్ పరంగా అన్ని విధాలుగా డైమెన్షన్స్ అయితే పెరిగాయి దీనివి. ఫర్ ద ఫస్ట్ టైం హ్యుండై లో కీ అయితే చేంజ్ అయింది. మీరు చూసుకుంటే హెచ్ లోగోతో అయితే మనకి దీన్ని డిజైన్ చేయడం జరిగింది అనమాట. మనం ఫ్రంట్ లుక్ చూసుకుంటే ప్రీమియం గ్రిల్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ మనకి కనెక్టెడ్ డిఆర్ఎల్ అయితే ఇవ్వడం జరిగింది. ఎల్ షేప్డ్ డిఆర్ఎల్ హెడ్ ల్యాంప్స్ చూడొచ్చు, క్యూబిక్ హెడ్ ల్యాంప్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మనకి అడాస్ ఫీచర్ అయితే యాడ్ చేశారు. అడాస్ ఫీచర్ అంటే ఇక్కడ కెమెరా యాడ్ చేసి ఇక్కడ సెన్సార్స్ కూడా ఉన్నాయి. మనము ఒక లేన్ లో వెళ్తున్నప్పుడు ఒక స్పీడ్ ని సెట్ చేసుకొని అదంతా అదే ఆటో డ్రైవింగ్ అయితే చేసుకుంటుంది అనమాట. వెహికల్ అయితే స్పీడ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది, లేన్ చేంజ్ కూడా అవుతుంది అనమాట. మనము సైడ్ యాంగిల్ లో చూసుకుంటే ఒక రకంగా ఎక్స్టర్ ఫీల్ అయితే వస్తుంది అనమాట. వీల్ చూసుకున్నా సరే ఏరోడైనమిక్ అలవిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీల్ సైజ్ కూడా పెరిగింది అనమాట. 360 డిగ్రీస్ కెమెరా వస్తుంది అనమాట ఇందులో. అండ్ ఇంటీరియర్ అయితే చూసేసుకుందాం. మనకి ఇంటీరియర్ లో చూసుకుంటే చాలా ప్రీమియం ఫీచర్స్ ఇవ్వడం జరిగింది అనమాట. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సీట్స్ చూసుకుంటే డ్యూయల్ కలర్స్ తో ప్రీమియం ఫీల్ అయితే ఇస్తున్నాయి. మనకి డాష్ బోర్డ్ చూసుకున్నా సరే 12.5 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 12.5 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఇందులో చాలా మంచి ప్రీమియం లుక్ తో అయితే వచ్చింది. వెహికల్ లోపల మొత్తం బో స్పీకర్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సౌండ్ క్వాలిటీ కూడా అద్దరిపోయే సౌండ్ క్వాలిటీ ఇచ్చారు. మనకి స్టీరింగ్ పట్టుకుంటే ప్రీమియం కార్ లో కూర్చున్న ఫీల్ అయితే వస్తుంది. రెగ్యులర్ గా ఇచ్చినట్టు హ్యుండై సింబల్ ఇవ్వకుండా మనకి డాట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులోనే మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే క్రూజ్ కంట్రోల్ బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మ్యూజిక్ సిస్టమ్ బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి సన్ రూఫ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. చాలా మంచి ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఈ వెహికల్ అయితే HX10 అనమాట, ఫుల్లీ టాప్ అండ్ వెహికల్. ఇందులో 7 వేరియంట్స్ వస్తున్నాయి. లెగ్ రూమ్ చూసుకుంటే నేను కంఫర్టబుల్ గా అయితే కూర్చున్నాను అండ్ డ్రైవర్ సీట్ బ్యాక్ సైడే ఉంది. నేను ఆల్రెడీ ఇందాక అడ్జస్ట్ చేశాను. దాన్ని చూసుకున్నా మనకి మంచి లెగ్ రూమ్ అయితే దొరుకుతుంది. హెడ్ స్పేస్ చూసుకున్నా సరే నేను 5.6 హైట్ అనమాట. సో నాకైతే మంచి హెడ్ స్పేస్ దొరికింది. ఇక్కడ చూసుకుంటే మీకు ప్రీమియం కార్ లో కూర్చున్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. ఈ డోర్స్ అయితే చాలా ప్రీమియం గా మన సీట్స్ ని, డాష్ బోర్డ్ ని అండ్ డోర్స్ అన్నిటిని మ్యాచ్ చేస్తూ కియాలో సిరోస్ ఉంటుంది. సిరోస్ లాగానే సేమ్ యాజ్ టీజ్ గా దింపారు. లోపల ఇంటీరియర్ అయితే చాలా బాగుంది అండ్ ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్ వస్తున్నాయి అనమాట. బ్యాక్ ప్రొఫైల్ చూసుకుంటే వెన్యూ నేమ్ ని కనెక్టింగ్ టెయిల్ ల్యాంప్ లో అయితే ఇన్సర్ట్ చేయడం జరిగింది అనమాట. మనకి స్పాయిలర్ కూడా యాడ్ చేశారు. ఈ వేరియంట్ వచ్చేసి HX10 అనమాట. బంపర్ చూసుకోవచ్చు, బంపర్ కూడా చాలా డిఫరెంట్ గా ఈసారి అయితే బిల్డ్ చేయడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం కెమెరా అయితే డిక్కీకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. మనకి ఎప్పుడు ఈ భాగంలో అయితే మనకి కెమెరా ఇస్తారు, ఇప్పుడైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ బూట్ స్పేస్ కూడా చేంజ్ అయింది. 350 లీటర్స్ నుంచి 375 లీటర్స్ కి అయితే బూట్ స్పేస్ చేంజ్ చేశారు. బూట్ స్పేస్ లో లైట్ అయితే యాడ్ చేయడం జరిగింది. స్టెపినీ టైర్ అయితే యాజ్ యూజువల్ గా ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది. మనకి రివర్స్ తీస్తున్నప్పుడు లైటింగ్ అయితే ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. జనరల్ గా అయితే మనకి ఇక్కడ ఇస్తారు, ఈసారి అయితే కింద యాడ్ చేయడం జరిగింది అనమాట. సైడ్ లుక్ లో చూసుకుందాం. సైడ్ లుక్ లో జస్ట్ ఇక్కడ వరకు ఫేస్ చేసి చూస్తే మనకి ఒక బ్రీజా లాగా ఉంటది అనమాట. మనకి ఇక్కడ చూడొచ్చు ప్రీమియం గా ఇలా సిల్వర్ కోటింగ్ వేసి వెన్యూ లోగో అయితే ఇవ్వడం జరిగింది. అన్ని వెహికల్స్ ని మిక్స్ చేసి అయితే ఈ వెన్యూ తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ అయితే 3 ఇంజన్ ఆప్షన్స్ తో వస్తుంది. ఒకటి 1.2 న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్ అండ్ 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అండ్ 1.5 డీజిల్ ఇంజన్ అనమాట. అండ్ 7 వేరియంట్స్ అయితే ఇందులో ఇవ్వడం జరుగుతుంది. మన ముందున్న వెహికల్ అయితే HX10 అనమాట. ఇది ఫుల్లీ టాప్ అండ్ వెహికల్. ఇందులో 7 వేరియంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ బేస్ వేరియంట్ వచ్చేసి 7,83,000 నుంచి స్టార్ట్ అవుతుంది.